బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని చెప్పారు. ప్రాణ నష్టం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఇప్పటికే 10 మంది దాకా మృతి చెందినట్లు మీరు ఇందాక చెప్పడం జరిగింది. సో మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? భువన, అనధికారిక సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ప్రయాగరాజ్లో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. 100 మంది కూడా గాయపడ్డారు. వీళ్ళందరూ కూడా స్టాంపేడ్ కారణంగా, అంటే ఒక్కసారిగా తోచుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ ఏర్పాటు చేయబడిన బ్యారికేడ్లు విరిగి ఒకరిపై ఒకరు పడడంతో ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగింది. తొక్కిసలాటలో ఊపిరాడక చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ మంది మృతి చెందినట్లుగా కూడా సమాచారం. 100 మంది కూడా గాయపడ్డారు. వాళ్ళకి గాయాలయ్యాయి. సమీపంలోని హాస్పిటల్కు తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అయితే చాలామంది కూడా ఒకరిపై ఒకరు పడడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కాపాడుకునేందుకు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ప్రయత్నాలు, అంటే సిపిఆర్ చేసి వాళ్ళను బతికించేందుకు చేసిన ప్రయత్నాలంటే కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అంబులెన్సులు కూడా ప్రాంతానికి చేరుకోవడానికి కొంత సమయం అనేది కూడా పట్టింది. ఎందుకంటే ఈరోజు దాదాపు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగరాజ్కు చేరుకోవడం, అందరూ కూడా త్రివేణి సంగమం, అంటే 3 నదులు కలిసే చోట సంగమం ప్రాంతం అని పిలుస్తారు. దీని సంగమం ఘాట్ అని కూడా అంటారు. సెక్టార్ 2లో ఉంది. సంగమం ఘాట్ దగ్గరికే ఒక్కసారిగా భక్తులందరూ కూడా తోసుకురావడంతో కూడా ఈ
తొక్కిసలాట అనేది కూడా జరిగింది. నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున భక్తులు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత పుణ్యస్నానం ఆచరించేందుకు క్యూ లైన్లలో నిలబడి ఉండడంతో కూడా విపరీతమైన రద్దీ అనేది కూడా ఏర్పడింది. రద్దీని నియంత్రించడానికి పోలీసులు చర్యలన్నింటి కూడా చేపట్టినప్పటికీ కూడా వాళ్ళను అదుపులో చేయలేకపోయారు. ఈరోజు ప్రయాగ్రాజ్లో కనుక చూసినట్లయితే ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ల నుంచి ఈ ఘాట్ల వద్దకు వెళ్లే రహదారి దాదాపు 20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా జరిగింది. అధికారులు ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నాలంటి కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే వేల సంఖ్యలో వాహనాలంటి కూడా అక్కడికి చేరుకోవడంతో కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది కూడా ఏర్పడింది. దాదాపు ఘాట్లకు 10 కిలోమీటర్ల దూరంలో 10-12 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తున్నారు. కేవలం బ్యాటరీ వాహనాలను మాత్రమే అనుమతించడం కూడా జరుగుతుంది. చాలామంది కూడా కాలినడకనే ఘాట్లలోకి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా ఘాట్లన్నిటి దాదాపు 12 కిలోమీటర్ల పొడవునా చాలా ఘాట్లు ఏర్పాటు కూడా చేశారు. కానీ అందరూ కూడా కేవలం ఈ త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే చోట సంగమం ఘాట్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడికి మాత్రమే పెద్ద ఎత్తున తోసుకురావడంతో ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగింది. ఉదయం 2 గంటల నుంచి 2:30 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగినట్లుగా సమాచారం. అయితే అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టినప్పటికీ కూడా దాదాపు 20 మంది మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కేవలం 10 మంది మృతి చెందినట్లు చెప్తుంది. దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన అనేది కూడా విడుదల చేయలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టాప్ పోలీస్ ఆఫీషియల్స్ని కూడా పిలిపించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసుల సెక్యూరిటీ అనేది కూడా సరిపోకపోతే పారామిలిటరీ ఫోర్స్ని కూడా వినియోగించే విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడ మోహరించారు. దాదాపుగా ఒక ఇండియన్ రైల్వేనే 400 వరకు కూడా రైళ్లను నడిపిస్తోంది. అందులో దాదాపు 200 వరకు కూడా స్పెషల్ ట్రైన్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఇటు విమానయాన సంస్థలు కూడా వివిధ రాష్ట్రాలకు ఉండే విమానాలను కుదించి ప్రయాగ్రాజ్కి నడుపుతున్నప్పటికీ కూడా విమానాలు కూడా సరిపోవడం లేదు. చాలామంది కూడా ట్రావెలింగ్ అంటే రైళ్లలో రిజర్వేషను, విమానయాన టికెట్ల ధరలంటి కూడా ఎక్కువగా ఉండడంతో సొంత వాహనాలలోనే ప్రయాగ్రాజ్ బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఇలాంటి ముఖ్యమైన రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లోనే మాత్రమే ఎక్కువగా రద్దీ అనేది కూడా ఉంటుంది. మొన్న సంక్రాంతి రోజు 3 కోట్ల మంది ఒకరోజే పుణ్యస్నానాన్ని ఆచరిస్తే ఈ రోజు 10 కోట్ల మంది వస్తారని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బోనా. రైట్, థ్యాంక్ యూ సురేష్.